నమోదైన 49% ఓట్ల కంటే ఈ ఎన్నికల్లో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదవుతుందని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని పరిశీలించారు. టీడీపీ నెల్లూరు నగర అభ్యర్థి నారాయణ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న విజయభాస్కర్ రెడ్డి సోదరుడు పట్టాభిరామిరెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండా పోలింగ్ బూత్లోకి రావడం దుర్మార్గమన్నారు. తాము గెలిస్తే నెల్లూరు పార్లమెంటుకు సంబంధించిన విడుదల చేసిన మేనిఫెస్టోలో మరో 2 హామీలు రాజన్న క్యాంటీన్, అనాథ వృద్ధుల ఆశ్రమం ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రజాదరణ ఉంది. మేము తప్పకుండా గతంలో కన్నా 49.6% ఓట్లు గత ఎన్నికల్లో పోలైనవి. దానికన్నా ఇంకా ఎక్కువ ఓట్లు పోలయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి స్పందన ప్రజల్లో నుంచి వస్తుంది. ఇది చాలా స్పష్టంగా ఉంది. అన్నా క్యాంటీన్లు అన్నటువంటివి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటివి. వాళ్ళు గతంలో ప్రారంభించి తర్వాత మూసేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. కొన్ని ప్రాంతాల్లో స్వంతంగా ఆ యొక్క శాసనసభ్యులు క్యాంటీన్స్ ప్రారంభించి అవి కంటిన్యూ చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి హామీలు ఇచ్చి వెనక్కిపోవడం అన్నటువంటిది అలవాటు. ఆ అలవాటులో భాగంగానే అన్న క్యాంటీన్లు ప్రారంభించి వెనక్కి వెళ్ళడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేనిఫెస్టోలో నేను పొందుపరచాలనుకున్న నెల్లూరు మేనిఫెస్టోలో కొన్ని అంశాలని అప్పటికి ఆ సాధ్యాసాధ్యాలని పరిశీలన సమయం లేక కొన్నిటిని పొందుపరచలేకపోయాం. ఆ అంశంలో కూడా ఆ నెల్లూరు సపరేట్ మేనిఫెస్టోలో పొందుపరచలేకపోయినటువంటి అంశం ఇది ఒకటి.